బాక్సాఫీస్ దగ్గర వరుసపెట్టి సినిమాలను రిలీజ్ చేస్తున్నా కూడా ఏవి కూడా పెద్దగా సక్సెస్ లను అందుకోలేకపోతున్న యంగ్ హీరో రాజ్ తరుణ్ కెరీర్ మొదట్లో వరుసపెట్టి హిట్స్ తో మంచి మార్కెట్ ను సొంతం చేసుకున్నా కూడా తర్వాత చేసిన సినిమాలు ఏవి కూడా బాక్సాఫీస్ దగ్గర ఇంపాక్ట్ ను చూపించలేకపోతున్నాయి. దాంతో తన మార్కెట్ ను సినిమాకి కోల్పోతున్న రాజ్ తరుణ్ లేటెస్ట్ గా నటించిన పురుషోత్తముడు సినిమా రిలీజ్ అయి వారం రోజులు కాకముందే మరో సినిమా అయిన తిరగబడరా సామి అంటూ ప్రేక్షకుల ముందుకు రాగా రెండు సినిమాలు కూడా ఆడియన్స్ నుండి విపరీతమైన నెగటివ్ టాక్ నే సొంతం చేసుకున్నాయి. లేటెస్ట్ మూవీ తిరగబడరా సామి అయితే డెఫిసిట్ లో నెగటివ్ షేర్స్ తో ఓపెన్ అయింది బాక్సాఫీస్ దగ్గర. 2 రోజులు పూర్తయిన తర్వాత పట్టుమని 6,000 టికెట్ సేల్స్ ను కూడా సొంతం చేసుకోలేకపోయిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 45 నుండి 50 లక్షల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకున్నట్లు ట్రేడ్ వర్గాల అంచనా. అందులో డెఫిసిట్లు నెగటివ్ షేర్స్ తీయకుండా షేర్ 25 లక్షలకు అటు ఇటుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ ను సొంతం చేసుకున్న రాజ్ తరుణ్ మరోసారి ఈ సినిమాతో నిరాశపరిచే రిజల్ట్ నే సొంతం చేసుకున్నాడని చెప్పాలి. ఇప్పుడు ఏ మాత్రం జోరును చూపించలేకపోయిన తన రీసెంట్ మూవీస్ తో తన కెరీర్ మరింతగా డౌన్ ఫాల్ ను సొంతం చేసుకుందనే చెప్పాలి. ఇలాంటి వరుస ఫ్లాప్స్ తర్వాత రాజ్ తరుణ్ నటించిన ఏ సినిమాతో అప్కమింగ్ టైమ్ లో కంబ్యాక్ ను సొంతం చేసుకుంటాడో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.